హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ పెళ్ళిళ్ళకి ఉపయోగపడేదే ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా పెట్టండి అండ్ గంట బటన్ కూడా నొక్కండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసాము లూమినాస్ మినీ ఫంక్షన్ హాల్. అక్కడికైతే వచ్చాము. ఇది ఎక్కడ ఉందంటే మనకి మెస్నే స్కూల్ రోడ్డు, నర్సాపురం మెస్నే స్కూల్ రోడ్డు, పంజీ సెంటర్ వెళ్ళి రోడ్లో అయితే ఇది ఉంది. మనం ఇంకో ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. మనమైతే ఇంకో ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము, హైవే ఇన్ ఫంక్షన్ హాల్. ఇది ఎక్కడ ఉందంటే మనకి రాయపేట సిక్లే స్కూల్కి వెళ్ళే రోడ్లో అయితే ఇది ఉంది. ఇది చాలా పెద్ద ఫంక్షన్ హాల్, దీన్ని కూడా ఒకసారి చూసేయండి. మనమైతే ఇంకో ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము, శ్రీ కోనపురెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాము మనం. ఇది ఎక్కడ ఉందంటే మనకి మొగల్తూరు మెయిన్ రోడ్డు, మొగల్తూరు రోడ్డు రుస్తుంబాలకి రూట్లో అయితే ఈ ఫంక్షన్ హాల్ ఉంది. ఇది కూడా చాలా పెద్దది, దీన్ని కూడా ఒకసారి చూసేయండి. మనమైతే ఇంకో ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము, జై రాజేంద్ర జ్యువెలరీస్ ఓపెన్ ఫంక్షన్ హాల్. ఇది ఎక్కడ ఉందంటే మనకి నర్సాపురం శివాలయంకి వెళ్ళే రోడ్లో సందులోకి అయితే ఇది ఉంటుంది. ఇది కూడా చాలా ఓపెన్గా చాలా బాగుంటుంది, దీన్ని కూడా ఒకసారి చూడండి. మనమైతే ఇంకో అదిరిపోయే ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసాము, అదే మన ఫణిశ్రీ ఫంక్షన్ హాల్. ఇది ఎక్కడ ఉందంటే మనకు వైన్ కాలేజీకి వెళ్ళే రూట్లో అయితే ఉంది, దీన్ని కూడా లుక్ వేయండి. మనమైతే కనుక ఇంకో కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాము, మండా సత్యనారాయణమూర్తి కళ్యాణ మండపం. ఇదైతే మనకి ఎన్చోల్ మార్కెట్, నర్సాపురం ఎన్చోల్ మార్కెట్లో అయితే ఉంది. మనమైతే ఇంకొక అద్భుతమైన ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము, అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం. ఇదైతే థామస్ బ్రిడ్జ్కి వెళ్ళే రోడ్లో అయితే ఉంది. ఇది కూడా ఫంక్షన్ హాల్ కింద ఉపయోగించుకున్నారు, పర్మిషన్ మీద అయితే ఇది ఇస్తారు, ఇది కూడా చూడండి. మనమైతే ఇంకో కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చేసాము, ఆ కళ్యాణ మండపం పేరు శ్రీ గన్నబత్తుల కళ్యాణ మండపం. దీన్ని తెలగ కళ్యాణ మండపం అని కూడా అంటారు. ఇది మనకి ఎక్కడ ఉందంటే కోవెలగూడి రోడ్లో అయితే ఉంది, కోవెలగూడి దగ్గర అయితే ఈ కళ్యాణ మండపం అయితే ఉంది, దీన్ని కూడా ఒకసారి చూసేయండి. మనమైతే మరొక కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాము, టీటీడీ కళ్యాణ మండపం, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇది కూడా మనకి కోవిలగూడు రోడ్లో అయితే ఈ కళ్యాణ మండపం కూడా ఉంది, ఇది కూడా చాలా పెద్దదే, దీన్ని కూడా ఒకసారి చూసేయండి. మనమైతే ఇంకో కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాము, మల్లెపూడి ఈవెంట్ ప్లాజా. ఇది ఎక్కడ ఉందంటే మనకి మెయిన్ రోడ్డు, స్టేమర్ రోడ్డు, స్టేట్ బ్యాంక్ వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్లో అయితే కనుక ఇదైతే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, ఇది కూడా పెద్దదే, దీన్ని కూడా ఒకసారి లుక్ వేసేయండి. మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము, అల్లూరి సత్యనారాయణ సాంస్కృతిక కేంద్రం. ఇది ఎక్కడ ఉందంటే మనకి మన గోదావరి, నర్సాపురం గోదావరి రేవు దగ్గర అయితే ఉంది. ఇది కూడా పర్మిషన్ల మీద ఇస్తారు, ఇది కళ్యాణ మండపం. ఇది కూడా చాలా బాగుంటుంది, చూసేయండి. ఓకే, మనమైతే ఇంకొక కళ్యాణ మండపం దగ్గరికి అయితే వచ్చాము, దాని పేరు ఏంటంటే ఆత్మూరి కళ్యాణ మండపం. ఇది మనకి ఎక్కడ ఉందంటే నర్సాపురం బాబు గారి బొమ్మకి వెళ్ళే రూట్లో అయితే ఈ కళ్యాణ మండపం ఉంది. మన వైన్ కాలేజీ రూట్లో నుంచి కూడా ఇక్కడికి రావచ్చు. మనమైతే ఇంకో కళ్యాణ మండపం దగ్గరికి వచ్చేసాము, అది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం. ఇది ఎక్కడ ఉందంటే మన వైన్ కాలేజీకి వెళ్ళే రూట్లో అయితే ఉంది, నర్సాపురం వైన్ కాలేజీకి వెళ్ళే రూట్లో అయితే ఈ కళ్యాణ మండపం ఉంది. మనమైతే ఇంకో ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చాము, అది వాసవి సాయి ఫంక్షన్ హాల్. ఈ ఫంక్షన్ హాల్ మనకి ఎక్కడ ఉందంటే మన నర్సాపురం వైన్ కాలేజీ రోడ్లో ఈ ఫంక్షన్ హాల్ కూడా అక్కడే ఉంది. ఇది కూడా చాలా పెద్దది, దీన్ని కూడా చూడండి. మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము, జై రాజేంద్ర లైన్స్ క్లబ్ దగ్గరికి తెచ్చుకున్నాము. ఇది కూడా ఫంక్షన్ హాల్ కింద ఇస్తున్నారు, పర్మిషన్ మీద అయితే ఈ లైన్స్ క్లబ్ అని ఇస్తున్నారు. ఇది కూడా ఫంక్షన్ హాల్ కింద ఉపయోగించవచ్చు మనం, దీన్ని కూడా క్లిక్. మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము, శ్రీలక్ష్మి కళ్యాణ మండపం. ఇది ఎక్కడ ఉందంటే మనకి నర్సాపురం పాత బడ్జెట్ సెంటర్లో అయితే ఈ శ్రీలక్ష్మి కళ్యాణ మండపం అయితే ఉంది. ఇది కూడా చాలా పెద్దది, లోపల చాలా బాగుంటుంది, దీన్ని కూడా చూసేయండి.
మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము. శ్రీరస్తు కన్వెన్షన్స్. ఇది ఎక్కడ ఉందంటే మనకి మన నర్సాపురం లెప్పర్ హాస్పిటల్కి వెళ్ళి రోడ్లో అయితే ఈ కళ్యాణ మండపం అయితే ఉంది. ఈ చిన్న కొన చాలా బాగుంది, లోపల ఇంకా బాగుంటుంది. దీన్ని కూడా లుక్ వేయండి. మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే మన అంజుమన్ ఫంక్షన్ హాల్. ఇది మనకి ఎక్కడ ఉందంటే నర్సాపురం పంజాయ్ సెంటర్లో అయితే ఈ అంజుమన్ ఫంక్షన్ హాల్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, తక్కువ కాస్ట్లో ఇది కూడా ఇస్తారు. దీన్ని కూడా లుక్ వేయండి. మనమైతే ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆశీర్వాద్ ఫంక్షన్ హాల్. ఇది ఎక్కడ ఉందంటే మనకి పీచుపాలు నస్పూర్ నుంచి ఎమిల్ది వెళ్ళి రూట్లో అయితే ఈ ఫంక్షన్ హాల్ అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ఫంక్షన్ హాల్. దీన్ని కూడా ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బటన్ కూడా నొక్కండి. ప్రస్తుతానికి ఏంటంటే ఫంక్షన్లు ఏమి లేవు కాబట్టి కళ్యాణ మండపాలు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. మనం కళ్యాణ మండపాలన్నీ ఫుల్గా ఉన్నప్పుడు అయితే ఇంకో వీడియో అయితే చేసుకుందాము. మనం మరీ వీడియోలో కలుద్దాము.